కంది మండలం బేగంపేట గ్రామంలో మాజీ ఉప సర్పంచ్, జిల్లా యువజన కాంగ్రెస్ నాయకులు ఈదులకంటి మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఆషాఢమాస బోనాల పండుగ పురస్కరించుకుని బోనాల ఊరేగింపు, పలహారం బండి ఊరేగింపు మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన విద్యుత్ దీపాలంకరణలో పోతురాజుల నృత్యాలు, కళాకారుల ఆటపాటలతో జరిగిన బోనాల పండుగ మహోత్సవంలో తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంతకిషన్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆంజనేయులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రఘుగౌడ్, బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్, కాంగ్రెస్ నాయకులు కూన సంతోష్, మణికుమార్ గౌడ్, మిత్ర బృందం శ్రేయోభిలాషులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, బేగంపేట తండా గ్రామస్తులు, మహిళలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. Thank you.
ఆయిషా ఒకసారి రావాలని కోరుతున్నాం. కొంచెం వైట్ సంగారెడ్డి కాన్స్టెన్సీ కంది మండల్ బేగంపేట విలేజ్లో ముందుగా బేగంపేట్ తాండా గ్రామ ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందులో భాగంగా ఈరోజు అత్యంత అద్భుతంగా మా గ్రామస్తులు అలాగే మా యువకులు నా యొక్క EMG ఫాలోవర్స్ వారి అందరి ఆలోచనలు సూచనలు మేరకు అంతా ఎలా ఉంటుందంటే గ్రామ వాతావరణం ఒక అద్భుతంగా ఉంటుంది. అందులో మేము ఏం చేస్తామనంటే ప్రతి ఏటా జరుగుతున్న బోనాల భాగంగా బోనాల పండుగ ఉత్సవాలు మొదలైన ఆషాఢం స్టార్ట్ అయ్యింది అని అంటేనే ఒక మన తెలంగాణలోనే బోనాలు అనేది ఒక వాతావరణం అసలు చూడదగ్గట్టుగా ఉంటుంది. అలాంటి అసలు బోనాలు వస్తున్నాయంటేనే మనకు జాతర ఉత్సాహము అలాంటి కార్యక్రమాలు జరుపుకోవాలని చెప్పేసి ఉంటుంది. కావున అందులో భాగంగానే మా గ్రామస్తుల సూచనలు ఆలోచనల ప్రకారంగానే ప్రతి ఏటా నేను దాదాపుగా ఇప్పుడు అంటే పాలిటిక్స్కి వచ్చిన రాకముందు కూడా చిన్న ఏసుటి మిల్ల కాకుంటే పాలిటిక్స్కి వచ్చి నేను ఒక ప్రజాప్రతినిధిగా ఆశీర్వాదంతో
ఒక వార్డు మెంబర్ స్థాయి నుండి ఒక సర్పంచ్గా ఎదుగుతూ అదేవిధంగా ఒక మండల నాయకులాగా ప్రజల్లో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తూ మా గ్రామ ప్రజలు నాతో పాటు నా వెన్నంటూ ఉంటూ ముందుకు నడిపిస్తూ అందులో భాగంగా మొన్న ఈ ఆషాఢమాసంలో భాగంగానే మా గ్రామంలో ఒక ఉత్సాహం అనేది ఏర్పడుతుంది. అందులో భాగంగా మా ఫాలోవర్స్ కానీ నేను కానీ మా గ్రామ పెద్దలు కానీ నాయకులు కానీ ఇక ముఖ్యంగా మా పార్టీ కార్యకర్తలకు కూడా వీళ్ళందరి సలహా సూచనల మేరకు ఈ ఉత్సవాలు జరుపుతాం. దాదాపుగా ఆషాఢం స్టార్ట్ అయిన ఒక వన్ వీకే ఆషాఢ మాసం వచ్చిందో ఒక వారం అయిపోయిందని అంటే కూర్చొని మాట్లాడటం జరుగుతుంది. ఏ విధంగా చేద్దాం ఎట్లా చేద్దాం అనే ఒక ఆలోచనల మేరకు గ్రామ పెద్దలు అలా ఆలోచన మేరకు కూర్చొని కమిటీలాగా మాట్లాడుకొని ఒక ఉత్సవం చేస్తాము. నాకు ఇందులో ఏంటంటే ఒక బోనాల పండుగ వస్తుందంటే నాకు లేని ఉత్సాహం చిన్నగా ఉన్నప్పటి నుంచి అయినా సరే నాకు తెలివచ్చినప్పటి నుంచి మా ఫాదర్ కూడా కానీ మా ఇంట్లోకి చిన్న తొట్టెలతో కూడా మా ఇంట్లో ఒక తొట్టెల ఒక మేకపోతుతో అమ్మవారికి పోవడం జరుగుతుంది. మనకున్నట్టు నా చెడ్డి దోస్తులు ఉంటారు వాళ్ళందరితో పాటు కూడా మేము చేసుకుంటూ పోతుంటుంది. అందులో భాగంగా మా పోచమ్మ తల్లి చాలా అద్భుతం అని అంటే మామూలు పవిత్రంగా ఉన్న పవిత్రమైన తల్లి. ఆమెను ఏ మొక్కు కోరినా ఇప్పటి వరకు నేను ఏ మొక్కు కోరినా ఏ విధంగా జాతర జరిపించుకోవాలన్నా అమ్మవారి ఆశీర్వాదంతో ఈ జాతర ఈ ఉత్సవం నేను జరుపుతా. అమ్మవారి ప్రతి ఏటా ఇలాగనే నాతో జాతర జరిపించుకోవాలని అమ్మవారి ఆశీస్సులు నా పైన ఉండాలి. అలాగే మా గ్రామ ప్రజలు నాతో పాటు నన్ను నమ్ముకొని ఉన్నటువంటి నా కార్యకర్తలు నా మిత్రులు నా మీద డిపెండ్ అయ్యి కొంతమంది ఉంటారు. వాళ్ళందరికీ కూడా వాళ్ళకు కూడా నేను హెల్ప్ చేసే శక్తిని రాబోయే రోజుల్లో కూడా అమ్మవారి ఆశీర్వాదంతో వీళ్ళందరికీ మంచి చేకూర్చాలని వాళ్ళందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారి ఆశీర్వాదం అందరికీ ఉండాలి. ప్రతి ఒక్కరూ బేగంపేట తాండా గ్రామ ప్రజలు వాళ్ళ ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో వాళ్ళకి ఎలాంటి కీడు జరగకుండా మంచి జరగాలని అమ్మవారిని మనసు పూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా మీరు చూస్తుంటుంటారు గత ఏడాది చాలా బాగా జరిగింది. అందులో భాగంగానే కళాకారులు కానీ వేరే వేరే నృత్యాలు కానీ చేస్తున్నటువంటి వాళ్ళ ప్రోగ్రామ్స్ కానీ ఒక ధూమ్ధాం ప్రోగ్రాంలు కానీ పలారం బండి ఊరేగింపు కానీ లాస్ట్ టైము అనుకున్న దానికంటే విధంగా ఈసారి బోనాలు వెళ్ళడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అమ్మవారి ఆశీర్వాదం అనుకుంటున్నా. ఎందుకనంటే ప్రతి ఏట ఏంటంటే ఒక కొందరు చేసుకుంటోళ్ళు ఈ ఉత్సవాలు ఈ అలంకరణ ఇవన్నీ చేసుకున్నాక కూడా చెయ్యని వాళ్ళకు కూడా ఉత్సవం పెరుగుతుంది. మేము కూడా బోనాలు చేయాలి అమ్మవారిది కృప ఉంటుందని 100%. మా ఊరి పోచమ్మ తల్లికి ఒక చరిత్ర ఉన్నది. గతంలో మా ఊరిలో అమ్మవారిది గుడి లేదు, పుట్ట ఉండే. ఆ పుట్ట దగ్గరనే వెళ్ళడం అది కూడా నాకేంటంటే మా పెద్ద మనుషులు చెప్తుండే, నేను కూడా చూడలే. మా పెద్ద మనుషులు చెప్పింది ఈరోజు మా గ్రామస్తులకి మీడియా ద్వారా తెలియాలనుకుంటున్నా. ఈరోజు నేను ఒక వారం రోజుల క్రితమే కూడా తెలిసింది. ఇంతకుముందు ఒకసారి చెప్పారు మా దగ్గర పుట్ట ఉండేది. ఆ పుట్టలో వెలిసిన అమ్మనే పోచమ్మ తల్లి. వాళ్ళు ఏం చేశారంటే ఆ పుట్టను ఆ రోజుల్లో వాళ్ళకి తగిలిన ఎందుకు అనిపించిందో పుట్టను తోడితే అందులో అమ్మవారి విగ్రహం ఉంది. ఆ విగ్రహము అక్కడ వీళ్ళంతా ఆ రోజులలో ఏంటంటే వడ్లకు పైసలు ఇస్తుండే. ఎవరు ఉపాధి చేసినా వడ్లు ఇచ్చేవాళ్ళంట. ఆ గతం లేదు, వడ్లు బియ్యం మన రేషన్ డీలర్లు ఉంటారు కదా, అప్పుడు బియ్యం ఇచ్చేవాళ్ళు. దాంట్లో భాగంగా అవన్నీ పోగు చేసి ఆ బియ్యం అనేది ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇచ్చి పూలలాగా తీసుకొని వాళ్ళకి తోచినంత గుడి కట్టారు. అదే గుడి ఈ రోజు గుడి ఉంది. నా ఆలోచన ఏంటంటే అమ్మవారి ఆశీర్వాదం ఉంటే మళ్ళా సంవత్సరం వరకు గుడి నిర్మించాలన్న ఆలోచన ఒకటి ఉంది. అమ్మవారి ఆశీర్వాదం కావాలి, డెఫినెట్లీ చేద్దామని ఒక పట్టుదల ఉంది. కానీ అమ్మవారి ఆశీర్వాదం వస్తే దాన్ని చేస్తాం అన్న ఒక ఆలోచన ఉంది. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రజలకి, మా గ్రామస్తులకి, నా మిత్రులకి, శ్రేయోభిలాషులకి, మా సంగారెడ్డి కాన్స్టిట్యున్సీ నుంచి విచ్చేసినటువంటి పెద్దలకు, గౌరవనీయులైన గురువుగా నేను భావించే మా అన్న జగ్గారెడ్డి అన్నగారు, మా నిర్మల మేడం గారు, టీజేఐసీసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి గారు, అన్న అనురాని కారణాల వల్ల అన్నగారు రాలేకపోయినారు. కావున మేడం గారు వచ్చినారు, అందులో సంతోషం. కాబట్టి అదేవిధంగా అలాగే టీపీసీసీ ఆంజనేయులు ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు రావాల్సి జరిగింది. బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రఘురామన్న గారు, అలాగే రామరెడ్డి అన్న గారు, వీళ్ళందరూ కూడా విచ్చేసినారు. మండల్ యూత్ కాంగ్రెస్ నాయకులు,
కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులకు కూడా మరోసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శుభాకాంక్షలు చెప్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. సహకరించి సక్సెస్ఫుల్ చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు. నెక్స్ట్ ఇయర్ సర్పంచ్, జెడ్పీటీసీ ఇంకా కొన్ని కోరికలు ఉన్నాయి, చెప్పుకోవద్దు బయటికి. అవన్నీ కావాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. జై ఈఎంజీ పోచమ్మ తల్లి. బోనాల పండుగ శుభాకాంక్షలు. ఈరోజు ఈదులగండి మహేష్ గౌడ్ అన్న ఏర్పాటు చేసిన బలారం బండి ఊరేగింపునకు ఇక్కడికి వచ్చేసిన ప్రజలందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. గత 5 సంవత్సరాలుగా మహేష్ అన్న ఆధ్వర్యంలో బలారం బండి ఊరేగింపు జరుగుతున్నది. ఈ యొక్క ఊరేగింపు పెద్ద పండగలా జరుగుతుంది. ఇక్కడ ఇది చూడడానికి ఊరు ప్రజల గ్రామం కాకుండా చుట్టుపక్కల ఉన్న విలేజ్ వాళ్ళు కూడా రాత్రి 12-1 గంటల వరకు కూడా చూడడానికి ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇది ఇంకా ఇలా పెరుగుతూ పోతుంది. ప్రతి సంవత్సరం ఇంకా పాపులేషన్ పెరుగుతుంది. ఇక్కడ వస్తూ ఉన్నారు జనాలు చూడడానికి. అమ్మవారి ఆశీర్వాదం ఇలాగే అన్నపై ఉండాలని, అందరి చల్లగా పోచమ్మ తల్లి అందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా అమ్మని ప్రార్థిస్తున్నాను. ఇంత భారీ ఎత్తున బోనాల పండుగ చేసుకోవడం చాలా గర్వం. అది మహేష్ గౌడ్ ఉప సర్పంచ్ ఆయన ఆధ్వర్యంలో చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందు నేను టీఆర్ఎస్లో ఉన్నాను. టీఆర్ఎస్లోకి నుంచి కాంగ్రెస్లోకి రావడం, కాంగ్రెస్లో చేసే అభివృద్ధి పనులను నచ్చి నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మహేష్ గౌడ్ బేగంపేటలో చాలా అభివృద్ధి పనులు చేస్తున్నాడు. అందుకని నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ బోనాల పండుగ ఇప్పుడు కాదు, గత 5-6 ఇయర్స్ నుంచి చాలా ఘనంగా జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. మహేష్ గౌడ్ కుటుంబ సభ్యులకి ఆ పోచమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను.